దురుద్దేశంలో ఉన్నారు. కాఫీ అంటున్నారు, బ్రూ అంటున్నారు. నువ్వు చెప్తే నేను వినాలా అనే ఉద్దేశంలో ఉంటే ఇంకా దేవుడు ఏం చెప్తాడు? ఒక్కొక్క రాష్ట్రం ప్రబలాలని, భారతదేశాన్ని అర్పణగా ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. భారతదేశాన్ని ఒక వేదికగా చేసుకుని ఖాండాలన్నీ నింపాలని దేవుడు కోరుతున్నాడు. సరిహద్దులు సాలపరుచుకోండి, మీకు నేను తోడుగా ఉంటాను, ఈ కీడు రాకుండా కాపాడుతాను. ఇన్ని దేవుడు మనకి ప్రణాళికలు సమకూడుస్తుంటే మనకేమో నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు పిలిస్తే నీకు జవాబు వస్తుంది. నేను పలికెదను, నీవు నాకు ఉత్తరమిమ్ము. జవాబు చెప్పు, నాతో మాట్లాడు, సూటిగా మాట్లాడు. మాట్లాడతావా? మాట్లాడు. మరి దేవుడు కోరుతున్నాడండి. తాను ప్రాణం పెట్టి ప్రతి క్రైస్తవుడిని అడుగుతున్నాడు. నేను కాపర్ల గురించి చెప్పటంలే, ప్రతి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి ఇది చెందుతుంది. ప్రాణం పెట్టాను, రక్తం కార్చాను, కొట్టబడ్డాను, దున్నబడ్డాను, చీల్చబడ్డాను. ఏది మీ ఫలాలు? దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడు న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో ఏ రకంగా 18 సంవత్సరాలు దాసులైపోయారో, 22 సంవత్సరాలు దాసులైపోయారో అందరికీ తెలుసు. వాక్యము ఎందుకు దాసులయ్యారు, దేనికోసం దాసులయ్యారు, ఎందుకు వాళ్ళ కింద అణిగి ఉండాలి. లేవాలి, ఈరోజు నాతో మాట్లాడాలి. నీవు పిలిచిన ఎడల నేను నీకు ఉత్తరం ఇస్తాను. నేను పలికెదనో నువ్వు నాకు ఉత్తరమేమో. దావీదు చురుకైన వాడు. దావీదు చాలా చురుకైన వాడు. వింటాడు, నడుస్తాడు. దావీదు కుమారుడా అని అందుకే పేరొచ్చింది.